హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే వంకాయ బఠానీ కర్రీ అనమాట. అంటే ఒక పాత కాలంలో అయితే మరో రకంగా చేసేవారు. ఇప్పుడు ట్రెడిషనల్ కాకుండా ఈ కాలంలో చేసుకునే వంకాయ బఠానీ కూర, అది కూడా పచ్చి బఠానీలతోటి ఇప్పుడు సీజన్‌లో దొరుకుతూ ఉంటాయి గదా! వాటితోటి ఎలా తయారు చేశానో ఒకసారి మీరు కూడా చూసేయండి మరి. మా చిన్నతనంలో తిన్నప్పుడు కూరైతే ఇది కాదండి. వేరే రకంగా ధనియాల పొడి, అలాగే కొత్తిమీర, కారం వేసి వంకాయ బఠానీ వండేవారనమాట. ఇప్పుడైతే చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే కూరైతే చూపిస్తాను. ఇప్పుడు ఫంక్షన్‌లలో గూడా, హోటల్‌లో గూడా ఇలాంటి కూరే దొరుకుతూ ఉంటుంది. వంకాయలైతే ఒక 4 లేక 3 వంకాయలు తీసుకొని, ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చి బఠానీలుంటాయి కదా! అవి కూడా తీసుకున్నాను నేను. ఇంచుమించుగా ఒక కప్పు బఠానీలు పక్కన పెట్టుకోవాలి. ఇవి లేకపోతే నానబెట్టుకున్న ఎండు బఠానీలుంటాయి కదా! నానబెట్టుకుని అవి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులోకి పోపు సామాన్లు వేసేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. పోపు అంటే ఇవే కదండీ ఉంటాయి. కంపల్సరీ ఇవన్నీ వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే కమ్మదనం, ఒక అరోమా వస్తుందనమాట పోపులోంచి. అందుకనే అన్ని కూరలకి కూడా ఇలా వేసుకుంటూ ఉంటాము. 1 లేక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసేసుకుందాము. ఇంగువ లేనిదే టేస్టే ఉండదండి కూరకి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి కూర, తొందరగా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడైతే వంకాయలు వేసేస్తున్నాను. వీటితో పాటే బఠానీలు కూడా వేసేస్తున్నాను. 2 కలిసి మగ్గితే బాగుంటుంది కూర. అలాగే టమాటా కూడా వేసేస్తున్నాను. టమాటాలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. సరిపడినంత సాల్టు, కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసామనుకోండి, స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే నెమ్మదిగా అన్నీ ఈక్వల్‌గా ఉడికిపోతాయన్నమాట ఒకసారే. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. మళ్ళీ మధ్య మధ్యలో 2, 3 సార్లు ఇలా మూత తీసేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట. చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఒక 3, 4 నిమిషాల్లో అయితే కూర అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, కొంచెం వాటర్ అనేది ఎలా వచ్చిందో వంకాయకి. టమాటా వేసాం కదా, దానివల్ల కొంచెం వాటర్ అనేది వచ్చేసింది. ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. వంకాయ బఠానీ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది పాతకాలం నుంచి వస్తున్న కాంబినేషన్ కర్రీ అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అన్నీ కూడా. వంకాయలు కూడా మెత్తగా అయిపోయాయి, బఠానీలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం కూర కారం వేసుకుందాము. అంటే వెల్లుల్లి, ధనియాలు అన్నీ కలిపిన కారం ఉంటుంది కదా, కూర కారం వేసాను. ఒక స్పూనున్నర వరకు కారాన్ని తగ్గట్టు వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. వేసేసి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసి పైన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కూర ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. రోటీ, చపాతీ, రైస్ అన్నిట్లోకి కూడా సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. అందులోనూ మనం ఫ్రెష్‌గా దొరికే బఠానీలు వేసాం కదా, ఈ బఠానీలతోటి ఎన్ని రకాలు చేసుకున్నా సరే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గ్రేవీగా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మరీ పొడి పొడిలాడిపోతూ ఉంటుందనమాట. కొంచెం వాటర్ అనేది వేసి కొద్దిసేపు ఉడికించుకుంటే కొంచెం గ్రేవీగా బాగుంటుందనమాట తినడానికి మనకి. మూత పెట్టేసి 1 లేక 2 నిమిషాలండి, అంతకంటే ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా చూడండి, ఆయిల్ అంతా బయటకొచ్చింది చూసారు కదా. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర అయితే గుమగుమలాడిపోతుందనమాట. ఎప్పుడెప్పుడు రైస్‌లో వేసుకొని తిందామా అనిపిస్తుంది. అంత బాగుందనమాట. టేస్టీగా అయితే వంకాయ బఠానీ కూర, ఒక స్టైల్‌లో చేసిన కూర అయితే రెడీ అయిపోయింది. మీకు పాతకాలంలో చేసి కర్రీ కావాలని కామెంట్ చేస్తే నేను అది కూడా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఆ కూర కూడా. ఇప్పుడైతే ఈ టేస్టీ కూర ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మనం చేసే కూర ఒక కొత్త రకం టేస్ట్‌తో ఉంటేనే కదండీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.